న్యూక్లియర్ బ్లాస్ట్ జరిగితే క్షణాల్లోనే లక్షల ప్రాణాలు నశించిపోతాయన్న సంగతిని మీకు తెలుసా? న్యూక్లియర్ బ్లాస్ట్ లేదా లీకేజ్ జరిగితే దాని ప్రభావం అత్యంత వినాశకరంగా ఉంటుంది. తీవ్రతను బట్టి లక్షల్లో ప్రజలు, జంతువులు, చెట్లు మరణించవచ్చు. అక్కడ నీరు, నేల, గాలి అన్ని రేడియేషన్ వల్ల కలుషితమైపోతాయి. న్యూక్లియర్ అటాక్ వల్ల ప్రభావం వెంటనే వస్తుంది మరియు అది విపరీతంగా ఉంటుంది. కొన్ని లక్షల మంది ప్రాణాలు క్షణాల్లో గాలిలో కలిసిపోతాయి. నగరాలు కొద్ది నిమిషాల్లోనే బూడిదైపోతాయి. రేడియేషన్ ప్రభావంతో తీవ్రమైన వాంతులు, చర్మం కాలిపోవడం, లోపలి అవయవాలు పనికిరాకపోవడం వంటి లక్షణాలతో ప్రజలు బాధపడతారు. వెంటనే మరణాలు కాకపోయినా దీర్ఘకాలికంగా క్యాన్సర్, థైరాయిడ్ సంబంధిత వ్యాధులు, గర్భస్థ శిశువుల్లో జన్యుపరమైన మ్యుటేషన్లు జరిగి శారీరకంగా లేదా మానసికంగా వికలాంగంగా పుట్టే ప్రమాదం పెరుగుతుంది. జపాన్లోని హిరోషిమా, నాగసాకి నగరాల్లో న్యూక్లియర్ అటాక్ తర్వాత పరిస్థితి మామూలు స్థితికి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది. అలానే 1986లో చెర్నోబిల్ అణువిద్యుత్ కేంద్రం ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ 30 కిలోమీటర్ల పరిధిలో ఇప్పటికీ రిస్ట్రిక్టెడ్ జోన్ కొనసాగుతోంది. అటువంటి ప్రదేశాల్లో ఇప్పటికీ మనుషులు నివసించలేరు. న్యూక్లియర్ లీకేజ్ వల్ల కొంతమంది తక్షణమే చనిపోవచ్చు, కానీ ఎక్కువగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలే ఎక్కువగా ఉంటాయి. రేడియేషన్ వల్ల నీరు, నేల, ఆహారం కలుషితమైపోతాయి. ఇది కొన్ని సంవత్సరాల పాటు కొనసాగుతూ పర్యావరణాన్ని మరియు ప్రజల ఆరోగ్యాన్ని బలహీనపరుస్తుంది.